రైట్ న్యూస్ ఇన్ డీటెయిల్స్. అమెరికా వైట్ హౌస్ లో జరిగిన ఒక భేటీ ప్రపంచ రాజకీయాల్లో ఒక అసాధారణ దృశ్యాన్ని తెరపైకి తీసుకొచ్చింది. వెనిజులా విపక్ష నేత మరియా కొరినా మచాడో తనకు లభించినటువంటి నోబెల్ శాంతి బహుమతి మెడల్ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేతిలో పెట్టింది. ఇక కెమెరాల ముందే ట్రంప్ చిరునవ్వుతో ఆ మెడల్ను స్వీకరించాడు. ఇది పరస్పర గౌరవానికి సంకేతం అంటూ కూడా కొనియాడారు. కానీ ఈ దృశ్యం వెనుక ఉన్న రాజకీయ వ్యూహం ఏమిటి? ఇది నిజంగా గౌరవ సూచకమా లేక ఒక శక్తివంతమైన నాయకుడిని మెప్పించే ప్రయత్నమా? వెనిజులాలో నియంతృత్వానికి వ్యతిరేకంగా పోరాడినటువంటి నేతగా ప్రజాస్వామ్య మార్పుకు చిహ్నంగా మచాడో నిలిచారు. ఇందుకు గాను ఆమెకు నోబెల్ శాంతి బహుమతి వచ్చింది. నియంతృత్వానికి వ్యతిరేకంగా పోరాడిన సమయంలో 11 నెలల పాటు మచాడో దాక్కుని జీవాల్సి వచ్చింది. ఇక నోబెల్ శాంతి బహుమతిని కూడా నార్వేలోని ఆమె కుమార్తె ద్వారా అందుకున్నారు కొరినా మచాడో. కానీ అదే నోబెల్ను తిరిగి ఒక విదేశీ అధ్యక్షుడికి అందజేయడం ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. నోబెల్ చరిత్రలోనే ఇదొక అరుదైన ఘటనగా మారింది. అయితే మచాడో చేసినటువంటి ఈ పనిపై నైజీరియన్ నోబెల్ కమిటీ వెంటనే ఎక్స్ వేదికగా స్పందించింది. నోబెల్ బహుమతి బదిలీ చేయలేం, పంచుకోలేం, రద్దు చేయలేమని ప్రకటించింది. మెడల్ యజమాని మార్చవచ్చు కానీ నోబెల్ లారియట్ హోదా మారదంటూ కూడా స్పష్టమైన ప్రకటన చేసింది. అంతే చట్టపరంగా కూడా ట్రంప్ నోబెల్ విజేత కాదని తేల్చి చెప్పింది. అయినా ట్రంప్ ఆ మెడల్ను తన వద్దే ఉంచుకుంటున్నాడని వైట్ హౌస్ అధికారులు వెల్లడించారు. ఇక ఈ ఘటన తర్వాత ట్రంప్కు ఇది కేవలం ఒక మెడల్ కాదని, చాలా కాలంగా ఉన్న ఒక కళకు చిహ్నమే వాదన అని కూడా ప్రస్తుతం జరుగుతుంది. ఇక డొనాల్డ్ ట్రంప్కు నోబెల్ శాంతి బహుమతి మీద ఆశ ఇప్పటిది కాదు. తాను 8 యుద్ధాలు ఆపానని, ప్రతి యుద్ధానికి ఒక నోబెల్ రావాలంటూ కూడా ఆయన గతంలో పలుమార్లు వ్యాఖ్యానించారు. భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు, అలాగే మధ్యప్రాచ్యంలో ఒప్పందాలు అన్నింటినీ తన ఖాతాలో వేసుకుంటూ నోబెల్ తనకు రావాల్సిందే అన్న భావనను ఎప్పటికప్పుడు వ్యక్తపరుస్తూనే ఉన్నారు. అలాంటి ట్రంప్ చేతిలో మచాడో నోబెల్ మెడల్ పెట్టడం భావోద్వేగ నిర్ణయమా లేక వ్యూహాత్మక అడిగేనా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే ఇక్కడే అసలు రాజకీయ మలుపు మొదలవుతుంది. మచాడో ఆశించింది ఒకటే, నికోలాస్ మడురో పతనం తర్వాత వెనిజులాకు అమెరికా మద్దతు తనకే దక్కాలనుకుంది. కానీ ట్రంప్ మాత్రం ఆమెకు దేశంలో సరైన మద్దతు లేదంటూ కూడా మచాడో నాయకత్వ సామర్థ్యంపై సందేహం వ్యక్తం చేశారు. ఇదే మచాడోను అత్యంత అసౌకర్యానికి గురి చేసినటువంటి అంశం. దీంతో ట్రంప్కు మచాడో నోబెల్ మెడల్ ఇచ్చి రాజకీయ మద్దతు కోరినట్టుగా అంతర్జాతీయ మీడియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక మచాడో వైట్ హౌస్ నుండి బయటకు వచ్చేటప్పుడు ట్రంప్ సంతకం ఉన్నటువంటి ఒక స్వాగ్ బ్యాగ్ను కూడా ఉంది. మరోవైపు మచాడో మద్దతుగా యుఎస్లోని పలువురు ప్రజలు వైట్ హౌస్ ముందు ఆమె ఫ్లెక్స్లు ప్రదర్శించడం విశేషం. ఇక మచాడో మాత్రమే కాకుండా ఇప్పటికే 2 నోబెల్ శాంతి బహుమతి గ్రహీతలు ఇదే దారిలో నడిచారు. బంగ్లాదేశ్లో మొహమ్మద్ యూనస్, మయన్మార్లో ఆంగ్ సాన్ సూచీలకు కూడా నోబెల్ బహుమతి వచ్చింది. నోబెల్ బహుమతి వచ్చిన తర్వాత వీరు రాజకీయాల్లోకి వచ్చారు. అయితే అంతర్జాతీయంగా వీరు ప్రశంసలు వచ్చినప్పటికీ దేశంలో అధికారంలో వచ్చాక గందరగోళం, హింస, ప్రజాస్వామ్య వైఫల్యం వంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ ఘటనలతో నోబెల్ ఒక నాయకత్వానికి గ్యారంటీ కాదని చరిత్ర పదే పదే నిరూపించింది. దీంతో మచాడో కూడా అదే మార్గంలో నడుస్తున్నాడా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మొత్తానికి నోబెల్ శాంతి బహుమతి నిజంగా శాంతికి దారి చూపుతుందా లేక ఇది కేవలం ఒక రాజకీయ కరెన్సీగా మారుతోందా? అయితే మచాడో ట్రంప్కి ఇచ్చినటువంటి మెడల్ ట్రంప్ చేతిలో ఒక జ్ఞాపక వస్తువుగా మిగిలిపోతుందా లేక వెనిజులా రాజకీయ భవిష్యత్తును మలుపు తిప్పే సాధనంగా మారుతుందా అనేది తెలియాలంటే వేచి చూడాల్సిందే.